ఇలా నాకు బిట్లు కనబడగానే ఎన్ని ఉన్నాయి బిట్లు? 1 13 బిట్లు ఉన్నాయి. వెంటనే ఏం చేస్తా, ఇలా వైట్ పేపర్ తీసుకుంటా. వైట్ పేపర్ మీద 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బిట్లు తీసుకుంటా. ఆన్సర్లు రాసేస్తా. మల్టిపుల్ చాయిస్ 1 2 3 ఓకే, వెరీ గుడ్. మల్టిపుల్ చాయిస్ 1కి 2 2కి 3 3కి 1 4కి 1 5కి 2 ఇట్లా ఆన్సర్లు వేసేస్తా బిట్లు చూసి. తర్వాత కరెక్షన్ చేసుకుంటా. ఈ బిట్లు ఇచ్చినోడు ఆన్సర్లు ఇస్తారు కదా, ఎక్కడో ఆన్సర్ల దగ్గరికి వెళ్తా. ఆన్సర్లు చూసి ఇలా నేను పెట్టిన ఆన్సర్లకి తప్పులో రైట్లో ఇలా కొట్టుకుంటా. తప్పు అయింది, ఇది రైట్ అయింది, తప్పు అయింది, రైట్ అయింది, రైట్ అయింది. దీనికి కూడా ఏదో పెట్టుంటా కదా, అది రైట్ అయింది, ఇది రైట్ అయింది, ఇది రైట్ అయింది. దీన్ని ఆన్సర్లు పెట్టకుండా పెట్టాక టిక్కులు పెట్టుకుంటాం. అన్నీ కొట్టేసుకుంటాం. ఈ 2 తప్పులు అయిపోయాను. 4 5 మార్కులు వేసుకుంటాం. ఎన్ని వచ్చి 4 ఇక్కడ ఒక 5 4 5 9 రైట్ అయింది. 9 13 అని ఇక్కడ వేసేసుకుంటా. ఇంకేం చేస్తా, ఇప్పుడు మళ్ళీ తప్పు అయిన బిట్లు లేకుండా 3వది తప్పు అయింది, 3వది తప్పు అయింది, 12వది తప్పు అయింది, 13వది తప్పు అయింది. ఈ తప్పు అయిన బిట్లకి సే దిస్ ఈజ్ 3 అనుకో, లేకపోతే 1 నెంబర్ వేసుకుంటావా, లేకపోతే 3 వేసుకుంటావా? 3 వేసుకో. 3వ బిట్ తప్పు అయింది, ఆ బిట్ రాసుకుంటా. దాని ఆన్సర్ ఇక్కడ రాస్తా. మల్టిపుల్ చేసి రాయను, ఆన్సర్ రాస్తా. మళ్ళీ 11వ బిట్ తప్పు అయింది కదా, బిట్ రాస్తా. దాని ఆన్సర్ రాసుకుంటా. మళ్ళీ ఏదో 12వ బిట్ ఉంది కదా, 12వ బిట్, ఆ 12వ బిట్ ఏంటో రాసుకుంటా. దాని ఆన్సర్ కూడా రాసుకుంటా. ఇలా రాసుకుని ఇక్కడ దీన్ని ముగిచ్చేస్తా. ఇది సంగతి. ఇలా చేస్తా. ఇక్కడ 13 బిట్లు కనపడి, ఇక్కడ 14 నుంచి 29 వరకు ఉన్నాయి. ఇక్కడ చూసావా, 14వ బిట్ కాడి నుంచి 29 వరకు ఉన్నాయి. బిట్లు ఎక్కడ కనపడినా అది ఒప్పించ. 29వ బిట్కి ఆప్షన్స్లో 28 వరకే ఉన్నాయి అన్నమాట. వీటిలో ఇంకా పెద్దగా కనపడితే నీకు కావాలంటే. ఇప్పుడు ఆన్సర్స్ చేద్దాం. ఇప్పుడే అలా మీరు చేసుకోవాలి. బిట్లు 10 కనపడినాయి అనుకో, 10 బిట్లు కనపడంగానే ముందు ఇలా వచ్చేసి, ఇలా వెంటనే వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా బిట్ల నెంబర్లు వేసేస్తాం. నెంబర్లు వేసేసిన తర్వాత వాటి ఆన్సర్లు పెట్టేస్తాం. నువ్వు పెట్టేస్తావు ఆన్సర్లు. ఆడిచ్చిన ఆన్సర్ల దగ్గరికి వెళ్ళిపోయి తప్పులు రైట్లు కొట్టేసుకుంటాం. తప్పు అయిన బిట్టు ఆన్సర్ రాసేసుకుంటాం, మల్టిపుల్ చాయిస్ అంతా రాయకుండా. ఇది పద్ధతి. సరే, ఇప్పుడు బిట్లు చేద్దాం ఒకసారి. నౌ కమ్ ఆన్. ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ వాజ్ సింథసైజ్డ్ బై. నాకు గుర్తుంది ఇది, నేను ఎప్పుడో చదివినా గుర్తుంది. ఎప్పుడు ఇట్లా గొప్పలు చెప్పుకోవడం మామూలుగా మనకి. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ వాజ్ సింథసైజ్డ్ బై ఓలర్. కాబట్టి దీని ఆన్సర్ అక్కడ రాసుకుంటాం కావాలంటే. ఓలర్, ఇది ఓలర్. టిక్ పెట్టుకో కావాలంటే. ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసైజ్డ్ ఇన్ ద లాబొరేటరీ వాజ్ యూరియా. నాకు తెలుసు కదా, చదివింది. టు ప్రిపేర్ యూరియా సింథటికలీ సబ్స్టెన్స్ ఈజ్ హీటెడ్. అదే ఏదో అమోనియం సైనైట్, ఏదో అమ్మోనియం సైనైట్ నాకు గుర్తున్నంతవరకు. ఏమైనా తేడా ఉంటే మరి తేడానే. అమోనియం సైనైట్ ఫార్ములా కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. విచ్ వన్ ఈజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే కార్బన్ కాంపౌండ్. కార్బన్ డైఆక్సైడ్ ఆర్గానిక్ కాంపౌండా? ఓకే. సోడియం కార్బోనేట్ ఆర్గానిక్ కాంపౌండా? సిల్క్ ఆర్గానిక్ కాంపౌండా? కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ కాంపౌండా? ఓకే. ఇక్కడ ఉన్నట్లు ఆర్గానిక్ కాంపౌండ్ సిల్క్ నాకు తెలిసి. ఓకే, బాగుంది. విచ్ వన్ ఈజ్
నాట్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఫైబరు, సిల్క్, పెట్రోలియం అన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్. సోడియం క్లోరైడ్ నాట్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ప్లాంట్స్, పెట్రోలియం, కోల్తార్, ఆల్ ది అబౌవ్. ఆల్ ది అబౌవ్ పెడతాం ఇప్పుడు జనరల్గా. కొంచెం పైకి వెళ్దాం, బిట్లు కనపడతాయి. నీ సైజు తెలుస్తుందా, ఇబ్బందిగా ఉందా? బిట్లు కనపడుతున్నాయి లేదు, మరి చదువుతాకి ఇబ్బందిగా ఉంటే పెద్దవి చేద్దాం. పెద్దవి చేస్తే మళ్ళీ నేను కదిపేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కదుపుతా. ద మ్యాక్సిమం కోవలెన్సీ ఆఫ్ కార్బన్ ఈజ్ 4. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ 8వ బిట్. విచ్ ఆటమ్ ఫార్మ్స్ స్ట్రైట్ చైన్స్, బ్రాంచెడ్ చైన్స్ అండ్ రింగ్స్? ఇన్ని ఫామ్ చేయగలిగింది కార్బన్ ఒకటే ఉంది మనకు తెలిసి, కాబట్టి కార్బన్ టిక్ కొట్టాలి ఇక్కడ. మనకు చాలా తెలిసినాయి, బుర్ర పెరిగిపోతుంది కొంచెం కొంచెం. నవ్వు కామానే ఏంటిది? 9వ బిట్ చూసుకో కావాలి. విచ్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఫార్ములా C2H6O? C2H6O అనే ఫార్ములా కలిగిన కాంపౌండ్స్ అంటే ఒకసారి తెల్ల పేజీలోకి వెళ్ళి చూసుకో కావాలంటే. C2H6O, CH3O, CH3. వాట్ ఈస్ దిస్? మిథైల్ డైమిథైల్ ఈథర్. ఇక్కడ కార్బన్లు 2 ఉన్నాయి, హైడ్రోజన్లు 6 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. ఇదే మాలిక్యులర్ ఫార్ములా C2H6Oతో. CH3 CH2OH. ఇక్కడ కార్బన్లు 2 ఉన్నాయి, హైడ్రోజన్లు 3, ఇది ఒక 2, అక్కడ 1, మొత్తం 6 ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. కాంపౌండ్లు డిఫరెంట్. డైమిథైల్ ఈథర్ కాంపౌండ్లు డిఫరెంట్. దిస్ ఈజ్ ఇథైల్ ఆల్కహాల్, బట్ మాలిక్యులర్ ఫార్ములా C2H6O. మాలిక్యులర్ ఫార్ములా C2H6O. కాంపౌండ్స్ with the same molecular formula, different compounds with the same molecular formula, these are called isomers. This phenomenon is what is called isomerism. ఇదన్నమాట అక్కడ అడిగిన బిట్టు. నా కమాన్ బిట్ల దగ్గరికి రా. 9వ బిట్ చూస్తే విచ్ కాంపౌండ్స్ హ్యావ్ ద మాలిక్యులర్ ఫార్ములా C2H6O? ఇథైల్ ఆల్కహాల్, డైమిథైల్ ఈథర్. థర్డ్ ఆప్షన్. ఇథైల్ ఆల్కహాల్ అండ్ డైమిథైల్ ఈథర్ ఆర్ కాల్డ్, ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం, ఐసోమర్స్ అని. విచ్ ఈజ్ ఎ హైడ్రోకార్బన్ అయి ఉండాలంటే హైడ్రోజన్ కార్బనే ఉండాలి. ఇథైల్ ఆల్కహాల్లో ఆక్సిజన్ ఉంది, ఫార్మలిన్లో అప్పుడు దాంట్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. మీథేన్ ఈజ్ ఎ హైడ్రోకార్బన్, సోప్ ఈజ్ ఎ కాంప్లెక్స్ కాంపౌండ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ మీథేన్. నౌ కమాన్ 12th bit. Which is not a hydrocarbon? Methane is a hydrocarbon. Acetylene means C2H2. Benzene is C6H6. This is a hydrocarbon. Ethyl alcohol is not hydrocarbon. This is a hetero compound. So our answer is this one, not hydrocarbon. Hydrocarbons ante carbon hydrogen undali. Compounds containing carbon and hydrogen elements only are called. ఇప్పుడు పైన వచ్చిన బిట్టే ఇది హైడ్రోకార్బన్స్ ఆన్సర్. మొత్తం బిట్లన్నీ చేసేసా, చదివి ఛానళ్ళు అయినప్పటికీ. ఇందులో ఒకటి కూడా తప్పాలి. 13కి 13 వస్తాయి పోతురాజుకి. ఇక్కడ 13కి 13 మార్కులు. తప్పులు ఏమైనా ఉంటే చూసుకో కావాలండి, తప్పులు ఉండవు, సమస్యలు. సరిగ్గా వేసుకోవాలిగా మార్కులు పెద్దగా, ఇంకా పెద్దగా వేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా పెట్టుకుని 13/13 అనే మార్కులు వేసేసుకోవచ్చు. దీని మీద ఎక్కాలి. నువ్వు వైట్ పేపర్ పెట్టుకుంటావు, దాని మీద వేసుకుంటావు. నీకు చెప్పడానికి అవకాశం లేక ఇటు చేసి. నౌ కమాన్, దిస్ ఈజ్ ద పేజ్. ఇంకా పెద్దగా కావాలా చూసుకో. ద సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ సాచురేటెడ్ మీకు తెలవంది ఏముందండి? ఆల్కేన్స్. ద ఫార్ములా ఆఫ్ మీథేన్ is CH4. కమాన్. ద కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్స్ అని తెలుసు కదా మనకి. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ హ్యావింగ్ 3 కార్బన్స్ ఉంటే ఆల్కేన్ అయి ఉండాలంట. ఆల్కేన్ ఇక్కడ ఒక చిన్న విషయం చెబుదాం. ఆల్కేన్లు ఎలా ఉంటాయి? CN
H2N+2. కార్బన్లు 3 ఉంటే 3 వేసుకో, n బదులు 3 పెడితే 2 3 6 2 8 C3H8. 3 కార్బన్లు ఉంటే ప్రొప్ తెలుసుగా మనకి. సో దిస్ ఈజ్ ప్రొపేన్. క్లియర్. ఇక్కడికి వెళ్ళిపోదాం. 3 కార్బన్లు ఉన్న ఆల్కేన్ అన్నారండి. ఆల్కేన్ ప్రొపెయిన్. 3 కార్బన్లు ఉంటే కార్బన్ 3 3 6. ఇక్కడ 6 ఉన్నది పనికిరాదు. 6 + 2 కావాలిగా. 6 + 2 కావాలి కాబట్టి C3H8 ఇది ఆన్సర్. కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఆల్కీన్స్ అంటారు వాటిని. పెద్దగా చేయవా, కనపడుతుంది. అయ్యో బాబాయ్, ఇక సరిపోయింది. ఓకే. ది కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఆర్. ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అండి, తెలుసు కదా మనకి. ఓకే. ద ఫార్ములా ఆఫ్ ఇథిలీన్. ఇథిలీన్ ఈజ్ C2H4. ఇథిలీన్. ద ఫార్ములా ఆఫ్ ఎసిటిలీన్ ఈజ్ C2H2. ఇందాడ ఒకసారి చెప్పేది. ఈ ఫార్ములా 8 అది. విచ్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కేన్స్ అన్సాచురేటెడ్ కాదు. కార్బోహైడ్రేట్స్ అన్సాచురేటెడ్ ఎలా చెప్తావు? ఓకే సరే. మీథేన్ సాచురేటెడ్. ఆల్కీన్ ఈన్ అన్న డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ కాదు. ట్రిపుల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ కాదు. విచ్ ఇస్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. CH4 ఈజ్ ఆల్కేన్ కాబట్టి ఇది సాచురేటెడ్. C2H4 దిస్ ఈజ్ అన్సాచురేటెడ్. C2H6 is saturated. C3H8 is saturated. These are all alkanes except this one. So this is our answer. Name of C8H18. 8 రోడ్లు 16 2. ఇది ఆల్కేన్ అని అర్థమైపోతుంది. కార్బన్లు 8 ఉంటే ఆక్టేవ్. సో దిస్ ఈజ్ ఏ నాక్టేన్ ఈజ్ అవర్ ఆన్సర్. COOR ఈజ్ ఎస్టర్. భలే ఉందా, అండర్లైన్ ఎందాడ వచ్చేసింది, అనుకోకుండా వచ్చేసింది. విచ్ పెయిర్ షోస్ ఐసోమర్స్. ఐసోమర్స్ ఏంటమ్మా? ఐసోమర్స్ ఎట్ చెప్తావు? ఇది ఎసిటోన్ డైఎథైల్ ఈథర్. అయ్యో బాబాయ్, ప్రతిదానికి ఫార్ములా వేసి చూసుకోవాలి. ఎసిటాల్డిహైడ్ అయినా ఫార్ములా ఎసిటాల్డిహైడ్. వాట్ ఈజ్ ఎసిటాల్డిహైడ్? కమన్. CH3CHO. దిస్ ఈజ్ ఎసిటాల్డిహైడ్. ఎసిటోన్ CH3C double bond O. Here it is CH3. This is acetone. కార్బన్లు సరిపోయినాయి కానీ హైడ్రోజన్లు దీంట్లో బోల్డ్ ఉండిపోయినాయి. ఇన్ని ఉంటే ఈ 2 ఐసోమర్ సెట్ అవుతాయి, కుదరదు. సో సరిపోయాయి. ఓకేనా? బాగుందా? అయిపోయింది. మళ్ళీ కమాన్. ఇథైల్ ఆల్కహాల్ డైఇథైల్ ఈథర్ కుదరదు. ఇథైల్ ఆల్కహాల్ డైమిథైల్ ఈథర్ అయితే ఐసోమర్స్. ప్రొపనాల్డిహైడ్ అండ్ ఎసిటోన్. బాగుందండి ఇది. ప్రొపనాల్డిహైడ్. అది ప్రొపనాల్డిహైడ్ ఈజ్ CH3 CH2 CHO. దిస్ ఈజ్ ప్రొపనాల్డిహైడ్. ఫార్ములా మేషర్కి ఎట్ట గుర్తుంది అనుకోవచ్చు నువ్వు. దీన్ని సింప్లిఫైడ్గా వేద్దాం. 3 కార్బన్లు ఉన్నాయి. C3 హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. C3H6 ఒక ఆక్సిజన్ ఉంది. C3H6O. దిస్ ఈజ్ ప్రొపనాల్డిహైడ్. అండ్ అదర్ వన్ ఈజ్ ఎసిటోన్. ఎసిటోన్ ఫార్ములా ఇక్కడ దాని కింద వేద్దాం, బాగుంటుంది. ఎసిటోన్ ఇందాక రాశాను నేను ఎసిటోను. వాట్ ఈజ్ ఎసిటోన్? CH3C డబుల్ బాండ్ O అండ్ కింద కూడా CH3. దిస్ ఈజ్ ఎసిటోన్. నాకు గుర్తున్నంత వరకు ఇది ఎసిటోన్. కాబట్టి దీని ఫార్ములా ఇక్కడ వేద్దాం, క్లియర్గా ఉంటుంది. 3 కార్బన్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. హైడ్రోజన్లు ఇక్కడ 3 ఇక్కడ 3 6 ఉన్నాయి. C3H6 ఒక ఆక్సిజన్ కనబడుతుంది. రెండింటి ఫార్ములాలు ఒకటి. దిస్ ఈజ్ ప్రొపనాల్డిహైడ్ అండ్ దిస్ ఈజ్ ఎసిటోన్. మళ్ళీ చెరిపేస్తానండి. కాబట్టి ఈ రెండు ఏమైనాయండి? ఈ 2 ఐసోమర్స్ అని అర్థమైందండి. చెరిపేసి అన్నీ ఒకసారి పోయేలాగా చెరపడానికి ఏదో ఉందో, మొత్తానికి మర్చిపోయాను నేను. ఇది చెరిపేసి ఈ గీత అసలు మనకు పనికిరాని గీత. ఇందాక ఎప్పుడు పడింది, ఇప్పుడు చెరగదు అనమాట. ఓకే. నౌ కమాన్, అవర్ ఆన్సర్ ఈస్ ప్రొపనాల్డిహైడ్ అండ్ దిస్ వన్. విచ్ పెయిర్స్ షోస్ ఐసోమర్స్. అనకూడదండి. పెద్ద పబ్లిషర్స్ కూడా తప్పులు అయితే ఐసోమెరిజం అనాలి.
మళ్ళీ పైగా ఇక్కడ బాండ్లు ఇవ్వలేదు, తలకాయ ఇవ్వలేదు, గీత ఇవ్వలేదు, మధ్యలో ఇక్కడ గీత ఇవ్వలేదు. CH2OH అసలు ఫార్ములానే తప్పు. CH2OH అసలు ఆప్షన్కి వెళ్ళక్కర్లా. CH3CH2OH బాగుందండి. CH3 CH3 అప్పుడు ఏమైంది, అది కార్బన్ 2 వచ్చినాయి, 2 ఐసోమర్ సెట్ అవుతే ఛాన్సే లేదు. ఇక CH3CH2OH బాగుంది. అంటే కార్బన్లు ఎన్ని వచ్చాయి, కార్బన్లు 4 వచ్చాయి. ఇక్కడ బాగుందండి. పక్కన దీంట్లో ఇక్కడ 2 అక్కడ 2 4 వచ్చాయి, భలే ఉంది. హైడ్రోజన్ 10 వచ్చాయి, 3 2. ఎక్కడ మాట్లాడుతున్నా తెలుస్తుందో లేదో మీకు, ఇది ఇందులో మాట్లాడుతున్నా. 3 2 5 సరిపోయిందండి, భలే ఉంది ఒక హైడ్రోజన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ఫోర్త్ది ఏంటి మరి, ఫోర్త్ది ఇక్కడ 1 3 ఉన్నాయి, ఇక్కడ దాంట్లోనే 2 కార్బన్లే ఉన్నాయి, కుదరదు. ఐసోమర్స్ అనకూడదు, ఐసోమెరిజం. విచ్ పెయిర్స్ షోస్ ఐసోమెరిజం. ఆన్సర్ ఏంటి కనపడి ఉంటుందిగా మీకు. ఇప్పుడు ఈ గీత అనవసరం చెరిపేసి ఇక్కడ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నౌ కమాన్. తర్వాత పెట్టిన ఆల్కేన్స్ బర్న్స్ ఇన్ ఎయిర్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఇట్ ఈస్ కాల్డ్. అలా మండి హీట్ని ఇవ్వడానికి కంబషన్ అంటారండి, సింపుల్గా కంబషన్ అంటారు. నాకు గుర్తుంది, చిన్నప్పుడే చదివేది. ఇవి మొత్తం అన్నీ ఆన్సర్ చేసి ఒక్కటి కూడా తప్పులేదు. ఇలా బిట్లు చేసేస్తాం అనమాట. ఓకేనా. మార్కులు ఇక్కడ ఎన్ని వస్తాయి, ఎన్ని బిట్లు ఉన్నాయి ఇక్కడ, 28లోంచి 13 తీసేస్తే 28లోంచి 15 బిట్లు ఉన్నాయి ఇక్కడ. మనకి ఎన్ని వస్తాయి పొద్దురాజుకి, ఇక్కడ ఎంత సైజు ఇక్కడ వేసుకో. నవ్ కమాన్. 15 మార్కులకి 15 వచ్చేసాయి. వెరీ గుడ్.